హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. దంత సంరక్షణ ఏ రకంగా చేసుకోవాలి, పళ్ళు వదిలవటానికి కారణాలేంటి, పళ్ళ సెట్లు యూజ్ చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయి, ఆధునిక చికిత్స విధానంపై దంత చికిత్సపై సలహాలు సూచనలు అందించేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పార్థ డెంటల్ క్లినిక్ నుంచి డాక్టర్ పార్థసారథి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, జనరలీ ఇప్పుడు ఇంప్లాంటేషన్ కన్నా బిఫోర్ ఉండేది పళ్ళ సెట్లు కదా. సో ఈ పళ్ళ సెట్లు పెట్టుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు జనరల్ ఉంటాయి వాళ్ళకి? పళ్ళ సెట్ అంటేనండి, పళ్ళ సెట్ అనేది నోట్లో అసలు పళ్ళన్నీ లేని సమయంలో పెట్టుకునేదాన్ని పళ్ళ సెట్టు అంటారు. పై దవడ పళ్ళన్నీ కూడా ఒక సెట్ లాగాను, కింద పళ్ళన్నీ కూడా ఒక సెట్ లాగాను, ప్లేట్ లాగా ఉండి నోట్లో పెట్టుకొని దాన్ని పళ్ళ సెట్టుగా వాడుతూ ఉంటారు. ఇలా పళ్ళ సెట్టు మీద ఆధారపడి బతికే వాళ్ళు లక్షల మంది, కోట్ల మందిలో ఉంటారు. సో ఈరోజు తీసి పెట్టుకునే పళ్ళు ఇవి. అంటే మామూలుగా ఎముకలో నుంచి వచ్చినటువంటి న్యాచురల్ దంతాలు పోయినప్పుడు ఒకటి పళ్ళు కాదు, రెండు పళ్ళు కాదు, నోట్లో అన్ని పళ్ళు పోయిన సందర్భాల్లో ఈ పళ్ళ సెట్ మీద ఆధారపడతా ఉంటారు. వీళ్ళకి అనేక కష్టాలు ఉంటాయి. ఒకప్పుడు మంచి టెక్నాలజీ ఉండేది కాదు. ఇంప్లాంట్స్లు అనేవి రీసెంట్ టెక్నాలజీ. ఈ పళ్ళ సెట్ అనేది ఏజ్ ఓల్డ్ టెక్నాలజీ, ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఈ టెక్నాలజీ. ఇలాగా ఈ పళ్ళ సెట్టును పెట్టుకొని నమిలి తినలేక ఇబ్బంది పడే వాళ్ళ శాతం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకేంటి, దగ్గితేనో తుమ్మితేనో పళ్ళు ఊడిపోతున్నట్టుగా అనిపించడం కానీ, లేదా నమిలినప్పుడో లేదా మాట్లాడినప్పుడో కదిలిపోతూ ఉండడం కానీ, ఇవన్నీ కూడా వీళ్ళు సహజంగా చేసేవి. నార్మల్గా వీళ్ళు ఏం చేస్తారు, ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తారు, పళ్ళ సెట్టు పెట్టించుకుంటారు, నమిలి తినలేక ఇబ్బంది పడుతూ ఉంటారు, లేదా గుచ్చుకుపోయి ఇబ్బంది పడుతూ ఉంటారు, మరేదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అదే నాకు సూట్ అవ్వలేదేమో, నాకు సెట్ అవ్వలేదేమో అనే ఉద్దేశంతో ఇంకో డాక్టర్ దగ్గర ఇంకో పళ్ళ సెట్ చేయించుకుంటారు. ఇలాగా నంబర్ ఆఫ్ పళ్ళ సెట్లు చేయించుకుంటూ డిస్సాటిస్ఫాక్షన్తో వీళ్ళు గడుపుతూ ఉంటారు. మామూలుగా న్యాచురల్ పళ్ళతో నమిలే శక్తితో పోలిస్తే తీసిపెట్టే పళ్ళ సెట్టుతో నమిలే శక్తి కేవలం 10% మాత్రమే ఉంటుంది. అందువల్లే వీళ్ళు బలహీన పడిపోతూ ఉంటారు. ఏమంటే నేను నోట్లో పళ్ళని తీసి పళ్ళ సెట్టు ఉంటేనండి ఒక 60 కేజీలో 70 కేజీలో ఉంటుంది, నా తర్వాత ఈ పళ్ళ సెట్టు పెట్టుకొని నమిలి తినలేని ఇబ్బందులు వచ్చి రకరకాల సమస్యలతో అరిగింది జీర్ణం చేసుకోలేక కష్టంతో నేను బాగా బరువు తగ్గిపోయిన 5 కేజీలు తగ్గాను, 10 కేజీలు తగ్గాను, బలహీన పడ్డాననే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారు. ఎప్పుడైతే నమిలి తినలేని శక్తి ఉంటుందో వీళ్ళు దాన్ని అరిగించుకోలేరు. అరిగించుకోవడానికి మళ్ళీ మందులు వాడాలి, దాన్ని మరిన్ని మందులతో సరి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇది ఒక సమస్య. మూడవది ఏంటి, ఎప్పుడైతే బాగా ఒంట్లో శక్తి ఉండదో, బాగా బరువు తగ్గిపోతున్న సందర్భంలో ఆత్మస్థైర్యాన్ని కోల్పోతారు వీళ్ళు. అరే మేము నిజంగా ముసలివాళ్ళం అయిపోయాము, నేను నిజంగా జీవితంలో చివరి దశకు వచ్చాము అనే భావన ఈ పళ్ళ సెట్టు వాళ్ళకి కల్పిస్తుంది. అది ఇటువంటి సమస్యలకన్నింటికీ ఈరోజు ఉన్న ఏకైక పరిష్కారం ఇంప్లాంట్ టెక్నాలజీ. ఈ విధంగా ఉన్నటువంటి ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి ప్రతి ఒక్కరూ కూడా అవగాహన తెచ్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సరే, పళ్ళు సెట్లు పెట్టుకునేటప్పుడు కంప్లీట్గా టీత్స్ అనేది లేకుండా ఉండాల్సి ఉంటుందా, లేదనంటే ఓన్లీ ఫ్రంట్ ఉండే టీత్స్ పోయి లోపల నమిలే దంతాలు ఉంటే పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది? సాధారణంగా తీసి పెట్టుకునే పళ్ళని కొంతమందికి 1-2 పళ్ళు పోతే కూడా తీసి పెట్టుకునే పళ్ళు కొంతమంది వాడుతూ ఉంటారు. నోట్లో కొన్ని పళ్ళు పోయినాయి అనుకోండి, దవడ పళ్ళు, ముందు పళ్ళు, ఈ పక్క పళ్ళు, ఆ పక్క పళ్ళు, ఎక్కడో చోట కొన్ని పోతే కూడా పళ్ళ సెట్లు వాడుతూ ఉంటారు. అంటే కొన్ని ఆ వరకు తీసి పెట్టుకుంటూ ఉంటారు. నోట్లో అన్ని పళ్ళు లేనప్పుడు కూడా పళ్ళ సెట్టు వాడుతూ ఉంటారు. ఈ పళ్ళ సెట్టు వాడడం ఇక్కడ మాత్రమే కాదండి, అన్ని దేశాలు. రీసెంట్గా నేను అమెరికా విజిట్ చేసినప్పుడు అక్కడ కూడా చూశాను. ఎంతోమంది తీసి పెట్టుకునే పళ్ళ సెట్టు మీద ఆధారపడడం అన్నది చాలా. కాకపోతే మరి అక్కడ అంత అభివృద్ధి చెందిన దేశాల్లో ఎందుకు వాళ్ళు ఇంప్లాంట్ టెక్నాలజీ లాంటివి అందరూ ఉపయోగించుకోలేకపోతున్నారంటే చాలా ఖరీదు అవ్వడం వల్ల. ఈ భారతదేశంతో కంపేర్ చేస్తే లేదా మనకున్న పరిస్థితులను చూస్తే మనం అంతే మంచి టెక్నాలజీ వాడి అదే రకమైన చికిత్సను కూడా అమెరికాలో చికిత్సలో కేవలం 10% మాత్రమే ఛార్జ్ చేసి చేయగలరు. అందువల్లే ఎక్కువ మంది అఫోర్డబుల్ ట్రీట్మెంట్ ఇండియా లాంటి ప్లేసుల్లో ఎక్కువగా ఉంటుంది. అందువల్లే బయట దేశాల నుంచి వచ్చేవాళ్ళు, భారతదేశం నుంచి బయట దేశాలు వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఎప్పుడు సెలవులు వచ్చినా లేదా సెలవులకి ఇంటికి వచ్చినప్పుడు అంతా కూడా పార్థ డెంటల్లోనూ మరెక్కడన్నా వెళ్ళి పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేసుకొని మళ్ళీ అమెరికాకు పోతున్నాడని చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ పళ్ళ సెట్లు వాడడం అన్నది మనకే కాదు, ప్రపంచంలో అందరికీ కూడా ఉంది. 1 పన్ను, 2 పళ్ళు, 4 పళ్ళు, 10 పళ్ళతో పాటుగా నోట్లో అన్ని పళ్ళు పోయినప్పుడు కూడా ఈ సెట్లు వాడడం అనేది చూస్తూనే ఉన్నామండి. సో పళ్ళ సెట్ల ఇంప్లాంటేషన్కి అలాగే ఇప్పుడు ఆధునికంగా అందుబాటులోకి వచ్చిన మన ఇంప్లాంటేషన్ మెథడ్కి ఏంటి అసలు వ్యత్యాసం?
ఈ నోట్లో పళ్ళన్నీ లేనప్పుడు ఇప్పుడు చాలామంది అసలు ఈ పళ్ళ సెట్టు వాడడానికి లేదా పళ్ళు వెంటనే పెట్టేసుకోవడానికి గల కారణం ఏమిటి, తీసి పెట్టే పళ్ళు అయినా సరే దాంతో సర్దుకుపోవడానికి కారణం ఏమిటంటే, ఏమంటే పళ్ళు తీసిన తర్వాత ఈ వెంటనే ఏదో ఒక పన్ను లాంటిది పన్ను కనిపించకపోతే చూడడం తిరగడం కానీ చాలా ఇబ్బందిగా ఉంటుంది, నమిలి తినడం చాలా కష్టంగా ఉంటుంది. అందువల్లే పళ్ళు తీసేసిన వెంటనే ఏదో రకమైన పళ్ళు తయారు చేసేది తీసి పెట్టే పళ్ళు, అందువల్ల ఎక్కువ మంది దీన్ని ఆప్ట్ చేస్తూ ఉంటారు. మరి ఫిక్స్డ్ దంతాలు కానీ ఇంప్లాంట్ టెక్నాలజీ కానీ ఒకప్పుడు చాలా సమయం పట్టేది. అంటే ఈరోజు ఇంప్లాంట్ ఫిక్స్ చేస్తే 3 నెలలకు 6 నెలలకు పళ్ళు పెట్టేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు కూడా చాలామంది అలా చేస్తూ ఉన్నారు కూడా. పార్థ డెంటల్లో ఉన్నటువంటి ఆధునిక ఇంప్లాంట్ విధానం ద్వారా ఈరోజు ఇంప్లాంట్ పళ్ళు తీసేస్తే, ఈ ఉదాహరణకు వదులుగా ఉన్న పళ్ళు తీసేసినా లేదా పిప్పి పళ్ళను తీసేసినా ఇంకేదైనా జరిగినప్పటికి కూడా వెంటనే అక్కడ ఇంప్లాంట్ పెట్టి సాయంకాలానికో రేపటికో పళ్ళు పెట్టుకునే అవకాశం వచ్చింది. కాబట్టి ఈరోజు అందరూ కూడా ఇంప్లాంట్ టెక్నాలజీ వైపున ఆప్ట్ చేస్తూ ఉన్నారు. సో జనరల్ అసలు పళ్ళు వదిలవటానికి కారణాలు ఏంటి? పళ్ళు కదిలిపోవడానికి చాలా కారణాలే ఉంటాయండి. చిగుర్లకు సంబంధించిన ఇన్ఫెక్షన్ల వల్లనే పళ్ళు వదులవుతాయి, వేరే ఏ కారణము ఉండదండి. సో అది చిన్న వయసులో కావచ్చు, పెద్ద వయసులో కావచ్చు, ఏ వయసు వారైనా సరే పళ్ళు వదిలైపోయిన కంప్లైంట్ చెప్పే వాళ్ళ సంఖ్య పెరిగిందనే చెప్పాలి. ఒకప్పుడు పళ్ళు కదిలిపోయినాయంటే 60 ఏళ్ళు 70 ఏళ్ళు అయితే తప్ప పళ్ళు కదిలేవి కాదు. ఇప్పుడు అలా కాదు, చిన్న వయసులో ఇప్పుడు పార్థ డెంటల్లో ఉన్నటువంటి 70 క్లినిక్ల్లో కూడానండి పళ్ళు కదిలిపోయినాయనే చెప్పే వాళ్ళ సంఖ్య నిజంగానే చాలా ఎక్కువగా ఉంది. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇబ్బంది పెట్టే సమస్యలనే చెప్పాలి. మరి ఈ పళ్ళు కదిలిపోతూ ఉంటే కూడా మరి తీసేసి వేరే పళ్ళు పెట్టుకోవచ్చు కదా అనే ప్రశ్న వెంటనే వస్తుంది. ఎందుకు పెట్టుకోరంటే వాళ్ళకి భయం. ఈ పళ్ళు తీసేస్తే ఉదాహరణకు ముందు 2 పళ్ళు 4 పళ్ళు లేకపోతే దవడ పళ్ళు ఏవో ఉన్నాయనుకోండి, వాళ్ళు నమిలి తినలేకపోయినా అది కదిలిపోతుంటే జిల్లుమని లాగుతున్న, చల్లగా వేడిగా తీసుకుంటే లాగుతూ ఉన్నా, అది అడ్డం పడుతూ ఉన్నా సరే అలాగే గడుపుతూ ఉంటారే తప్ప దాన్ని తీసి వెంటనే మార్పించుకోవాలంటే అటన ఆప్షన్ ఉందో లేదో అని భయపడుతూ ఉంటారు. ఆ న్యాచురల్ పళ్ళు పోతే ఆ మాత్రం ఉండేటువంటి శాశ్వత దంతం ఉందా లేదా అనే అవగాహన వీళ్ళకి లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఎప్పుడూ అలా చేయకూడదండి. ఈరోజు ఉన్నటువంటి ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీలో వదులుగా ఉన్న పళ్ళతో మీరు పార్థ డెంటల్కి వస్తే ఆ వదులుగా ఉన్న పళ్ళని తీసేసి అప్పుడే ఒక ఇంప్లాంట్ లాంటిది ఫిక్స్ చేసి మరుసటి రోజుకంతా కూడా ఫిక్స్డ్ దంతాలు ఇవ్వగలం. అంటే వదులైన స్థానంలో కేవలం 1 రోజు 2 రోజుల్లో న్యాచురల్గా ఉండేటువంటి ఫిక్స్డ్ దంతాలను ఇవ్వడం ఈరోజు సాధ్యమవుతూ ఉంది. సో ఇంతకుముందు ఇటువంటి ఆప్షన్స్ ఉండేవి కాదు. అందువల్లే అది వదులుగా ఉన్నా, విరిగిపోయినా, అరిగిపోయినా లేదా ముక్కలుగా అయిపోయినా పళ్ళని అట్లాగే పెట్టుకొని దాన్ని అట్లాగే గడుపుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం లేదు, ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. పరిస్థితులు ఆధునిక దంత వైద్యంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఈరోజు ఇటువంటి టెక్నాలజీలన్నీ రావడం వల్ల చాలా సులభమైందనే చెప్పచ్చండి. సో చాలామంది పళ్ళు వదిలైపోయినా తీయించుకోకుండా అలానే ఉండటానికి ఇంకా ఏమని చెప్తారంటే, దానంతటా అదే ఊడిపోతే ఓకే, మనం బలవంతంగా తీయించుకుంటే, ఒకవేళ పై వరుసలను బలవంతంగా తీయించుకుంటే అది కంటికి దెబ్బ అవుతుంది, అందుకే తీయించుకోవద్దు, ఇలాంటి అపోహలు కూడా ఉన్నాయి. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజమేనండి. ఇప్పుడు దంత వైద్యం పట్ల మరీ ముఖ్యంగా ఆధునిక దంత వైద్యం అన్నది చాలా అవగాహన తక్కువగా ఉన్నటువంటి సబ్జెక్ట్ అని చెప్పాలి. ప్రజల్లో దీని పట్ల అవగాహన తక్కువగానే ఉందని చెప్పచ్చు. ఎందుకంటే చాలామందికి అపోహలే ఎక్కువగా ఉంటాయి. పళ్ళు తీసేస్తే కళ్ళు దెబ్బతింటాయనో, లేకపోతే పళ్ళును వెంటనే తీస్తే పెట్టలేమనో, లేకపోతే ఆ పళ్ళకు జరిగే చికిత్సలు ఇబ్బంది పెడతాయి. అంతెందుకని ఇప్పుడు ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ గురించి మనం చెప్తూ ఉన్నాం. పార్థ డెంటల్ 70 క్లినిక్లు నడుపుతోంది, 25 క్లినిక్లు హైదరాబాద్లో నడుపుతోంది, 10 క్లినిక్లు బెంగళూరులో నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా కేంద్రంలో పార్థ డెంటల్ ఉంది. అలాగే తెలంగాణలో ప్రతి ఒక్క జిల్లాలో కూడా కేంద్రంలో కూడా పార్థ డెంటల్ ఉంది. వీటన్నింటిలో కూడా ఉన్న డాక్టర్లు ప్రత్యేక శిక్షణ పొంది ఉన్నారు. సమాజంలో ఆధునిక దంత వైద్యం పట్ల, ఇంప్లాంట్ టెక్నాలజీ పట్ల సర్టిఫికేషన్ పొందిన డెంటిస్టులు కానీ డాక్టర్లు కానీ కేవలం 5 నుంచి 10% మాత్రమే ఉన్నారు. ఈ 10% మంది శిక్షణ పొందారు కాబట్టి, వీళ్ళకి అవగాహన ఉంది కాబట్టి ప్రజలకు ఆ టెక్నాలజీ ఇవ్వగలుగుతారు. ఏదైనా సమస్యలు వస్తే డీటెయిల్గా చెప్పగలుగుతారు. ఆ శిక్షణ పొందని డాక్టరు లేదా అవగాహన పొందని డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఆలోచన చేయండి, మీకు కూడా కొన్ని ఇబ్బందులే ఎదురయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రజల్లో కూడా కొంతమంది మాత్రమే దీని పట్ల ఇంట్రెస్ట్ చూపించి అవగాహన పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. చాలామందికి అపోహలే ఎక్కువగా ఉంటాయి.
కళ్ళకు పళ్ళకు దెబ్బతింటుందని, లేదా పళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్ చేస్తే నరాలు దెబ్బతింటాయని, లేదా బ్రెయిన్లో ఇబ్బంది వస్తుందని, ఇట్లా రకరకాల సమస్యలు చెప్తూ ఉంటారు. ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఆధునిక దంత వైద్యంలో టెక్నాలజీ అద్భుతంగా ఉంది. ఒకప్పుడు శాశ్వత దంతం పోతే ఇంక అటువంటి శాశ్వత దంతాన్ని, అటువంటి ఫిక్స్డ్ దంతాన్ని న్యాచురల్గా పెట్టడం సాధ్యం కాదు అని చెప్పి, ఏమండి ఇలా పెట్టలేరంటే, అంతేనండి ఆర్టిఫిషియల్ టీత్ అలాగే ఉంటాయని చెప్పేవాడు. ఈరోజు అలా లేదు. పోయిన పళ్ళ స్థానంలో లేదా తీసి పెట్టుకునే పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ దంతాలను న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలాగే పెట్టగలుగుతూ ఉన్నాం. వాటిల్ని కదలకుండా పెట్టగలుగుతా ఉన్నాం, నమిలి తినేలాగా పెట్టగలుగుతా ఉన్నాం, చూడ్డానికి న్యాచురల్ పళ్ళలాగా ఉండేలా పెట్టగలుగుతున్నాం. న్యాచురల్ పళ్ళు ఎంత సైజులో ఉంటాయో అదే సైజులో పళ్ళను పెట్టగలుగుతా ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ఎటువంటి అపోహలు చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదండి. రైట్ సార్, మరి ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చాలా కాస్ట్లీ అని చెప్తున్నారు. సో అందరూ చేయించుకోవాలి అని అంటే మరి ఎట్లా? సో మీ దగ్గర ₹1 స్కీమ్ గురించి కూడా విన్నాం. సో మీరు అది చెప్తే మా వ్యూవర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అవునండి, ఈ మధ్య కాలంలో పార్థ డెంటల్లో బాగా పాపులర్ అయిన స్కీమ్లో రూపాయి స్కీమ్ అనేది చాలా పాపులర్ అయింది. దీంట్లో ఇది బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు చేసినటువంటి, బ్యాంక్ వాళ్ళు చేసినటువంటి ట్రయల్ రన్ ఇది. సో దీంట్లో ఏమంటే వాళ్ళు ఒకే ₹1 పే చేస్తే ₹150,000 వరకు కూడా ఇంటిల్లిపాది ఈ దంతవైద్యం చేయించుకునే అవకాశం ఈ స్కీమ్ ద్వారా లభిస్తుంది. అది ఎవరైనా చేసుకోవచ్చు, ఎటువంటి వాళ్ళైనా చేసుకోవచ్చు. ఇంకోటి ఏం చెప్పారు వాళ్ళు దీంట్లో ఏమంటే, ఈ ట్రీట్మెంట్కి అయ్యే ఫీజుని 8 నెలల వాయిదాలలో ఈఎంఐల్లో కట్టవచ్చు అన్నారు. ఈఎంఐలో మీరు కడుతూ ఉంటారు చాలా సందర్భాల్లో, టీవీ కొన్నప్పుడో, ఫ్రిడ్జ్ కొన్నప్పుడో, లేకపోతే వాషింగ్ మిషన్ కొన్నప్పుడో, మరేదన్నా కొన్నప్పుడు బ్యాంకులో ఈఎంఐలు కట్టడం సర్వసాధారణమే. కాకపోతే దీంట్లో ఇంకొక ఆప్షన్ ఏంటి, పార్థ డెంటల్లో ట్రీట్మెంట్కి అయ్యే ఫీజుని 8 నెలల కాలంలో ఎటువంటి వడ్డీ లేకుండా 0% ఇంట్రెస్ట్తో, 0 డౌన్ పేమెంట్తో, 0 ప్రాసెసింగ్ ఫీజుతో పే చేయొచ్చు అని ఆప్షన్ ఇచ్చాం. సో దీని ద్వారా వేలాది మంది ప్రజలు దీన్ని ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇంకా ముందు ఏంటి, చాలా సులభంగా చెప్పాలంటే, ఎవరికైతే క్రెడిట్ కార్డులు ఉన్నాయో, ఎవరి జోబిలో పర్సుల్లో క్రెడిట్ కార్డులు ఉన్నాయో వాళ్ళకి మరింత సులభమైంది. ఏ బ్యాంకుకు సంబంధించిన క్రెడిట్ కార్డు ఉన్నా కూడా పర్లేదు, కేవలం 5 నిమిషాల్లో ₹150,000 శాంక్షన్ చేస్తుంది ఈ బజాజ్ ఫిన్సర్వ్ వాళ్ళు. అదేవిధంగా బజాజ్ ఈఎంఐ కార్డ్స్ అని కూడా అంటారు. ఎలక్ట్రానిక్ వస్తువు ఫ్రిడ్జ్లు కొన్నప్పుడు బజాజ్ వాళ్ళ లోన్ తీసుకొని ఉంటే వాళ్ళ ఈఎంఐ కార్డ్ అనేది ఇస్తారు. ఆ ఈఎంఐ కార్డు ఉన్న వాళ్ళకు కూడా కేవలం 5 నిమిషాల్లో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి వెంటనే రుణం మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళు ఇంతకుముందు ఎవరైనా సరే లోన్లు తీసుకొని ఉంటే వాళ్లకు మరింత ఫాస్ట్గా లోన్లు ఇస్తూ ఉన్నారు, ఎంత సులభంగా ఉంది. సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా దంత వైద్యాన్ని అఫోర్డ్ చేయలేని స్థితిలో, అంటే ఎవరైతే ఒక్కసారిగా జోబులోంచి డబ్బులు పే చేసుకోలేరో, ఉదాహరణకు పళ్ళ సెట్టు పెట్టుకోవాలండి, పళ్ళ సెట్ ప్లేస్లో ఫిక్స్డ్ దంతాలు పెట్టుకుని ఇంప్లాంట్స్ పెట్టుకోవాలి. ఒక్కసారిగా 30,000 40,000 ఖర్చు అయింది అనుకోండి. 30,000 40,000 జోబులోంచి ఒకసారిగా ఇవ్వడం సాధ్యం కాదు, అలా ఖర్చు పెట్టి చేయించుకోవడం సాధ్యం కాదు. చాలామంది పార్థ డెంటల్కి వచ్చి, ఓహో 20,000 అవుద్దా, 30,000 అవుద్దా, 40,000 అవుద్దా, సరే మేము ప్రతి నెల కొద్దిగా కూడబెట్టుకొని 10 నెలల తర్వాతనో వచ్చే సంవత్సరం వచ్చి చేయించుకుంటాము అని వెళ్ళిపోయే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. వీళ్ళకందరికీ కూడా ఇది మంచి అవకాశం. మీరు చేయాల్సిందంతా ₹1 మాత్రమే పే చేసి పార్థ డెంటల్లో ₹150,000 వరకు మీకు, మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ట్రీట్మెంట్కి అయ్యే ఫీజుని ఒక్కసారిగా కాకుండా 8 నెలల్లో 8 వాయిదాల్లో కట్టుకునే అవకాశం ఉంది. చాలా సులభం చూడండి. ఎవరైనా సరే ఆధునిక దంత వైద్యాన్ని పొందడానికి చాలామందికి మంచి ట్రీట్మెంట్ చేసుకోవాలనే కోరిక కూడా ఉంటుందని. ఏమంటే నాకు మంచి పళ్ళు పెట్టుకోవాలి, మంచి ఇంప్లాంట్ టెక్నాలజీ పెట్టుకుని బాగా నమిలి తినాలనే కోరిక ఉంటుంది. వీళ్ళందరికీ కూడా ఒక్కసారిగా పే చేసుకోలేరు కాబట్టి ఉద్యోగస్తులు ఉంటారు, పెన్షనర్స్ ఉంటారు, లేకపోతే కొద్దిగా ప్రతి నెల ఆదాయం వచ్చేవాళ్ళు ఉంటారు. వీళ్ళకందరికీ కూడా వడ్డీ లేని విధంగా 8 నెలల్లో పే చేసుకోగలిగితే దంత వైద్యానికి అయ్యే ఖర్చును ఎంతోమంది ఉపయోగించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి ఫెసిలిటీని ప్రజలకు అందుబాటులో వచ్చింది పార్థ డెంటల్, బజాజ్ ఫిన్సర్ రెండు కలిపి. సార్, ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్లోని పళ్ళు సగం విరిగిపోయిన వాళ్ళు ఉంటారు. సో మిగతా సగం అనేది అది చాలా గట్టిగా ఉంటుంది కదా కింద పాటు. సో మనం అవి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తాయి కాబట్టి తీయించుకోవాలనుకుంటే అంత గట్టిగా ఉండే పళ్ళుని తీయించేసుకొని మళ్ళీ ఆ ప్లేస్లోని ఇంప్లాంట్స్ని ఇమీడియట్గా చేయించుకోవడానికి అవకాశం ఉంటుందా? అవునండి. ఇప్పుడు మామూలుగా పన్ను సగం విరిగిపోతే కూడా పన్ను పీకాల్సిన అవసరం లేదండి. దాన్ని రిపేర్ చేసుకొని ఆ పన్నుని బిల్డప్ చేసుకునే అవకాశం ఉంది.
పూర్తిగా చిగురు దాకా విరిగిపోవడము, ముక్కలు ముక్కలుగా పగిలిపోవడం లాంటి సందర్భాల్లో మాత్రం ఆ లోపల ఉన్న ముక్కను తీసేసి వేరే పళ్ళు పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఈ సందర్భాల్లో ఇంతకుముందు ఎలా ఉండేది, ఆ లోపల ముక్క తీసేసిన తర్వాత అది పూర్తిగా గాయం మానిపోవాలండి, 1 నెల 2 నెలల తర్వాత రండి మేము మంచి ఇంప్లాంట్ లాంటిది పెడతాము లేదా ఫిక్స్డ్ పళ్ళు పెడతామని చెప్పేవాళ్ళు. ఫిక్స్డ్ పళ్ళు పెట్టాలంటే పక్క పళ్ళని షేప్ చేసేవాళ్ళు, అందువల్ల వచ్చే ఇబ్బంది. ఈరోజు ఆధునిక ఇంప్లాంట్ టెక్నాలజీ ద్వారా ఈ ముఖానికి దెబ్బలు తగిలినప్పుడు పళ్ళు పగిలిపోవడమో విరిగిపోవడమో చేస్తే దాన్ని కాపాడలేని స్థితిలో ఆ లోపల ఉన్న ముక్కను తీసేసే సందర్భంలోనే లోపలికి ఒక ఇంప్లాంట్ ఫిక్స్ చేసుకొని సాయంకాలానికో మరుసటి రోజుకో పన్ను పెట్టేసుకునే అంత బ్యూటిఫుల్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. సో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, పక్క పళ్ళని షేప్ చేయాల్సిన అవసరం లేదు, పక్క పళ్ళను అరగదీయాల్సిన అవసరం లేదు, వాటి సపోర్టు అక్కర్లేదు, లేదా మిగతా పళ్ళ మీద క్యాప్స్ పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఎక్కడైతే పన్ను తీసేస్తామో అది వదులుగా ఉన్న పన్ను తీసేసినా, లేకపోతే పగిలిపోయిన విరిగిపోయిన పన్ను తీసేసినా, లేదా పుచ్చిపోవడం వల్ల లేదా ముక్కలు ముక్కలుగా విరిగిపోయిన పన్ను తీసేసినా, ఎప్పుడు తీసినా సరే వెంటనే అక్కడ ఇంప్లాంట్ పెట్టుకుని మరుసటి రోజుకో పళ్ళు పెట్టుకోగలిగే ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది. కాబట్టి ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. అయ్యో అమ్మో పన్ను పగిలిపోయిందే, పన్ను లూజ్ అయిపోయిందే, పన్ను విరిగిపోయిందే అనే భయం లేకుండా ఈరోజు ఫిక్స్డ్ దంతాన్ని ఏర్పాటు చేసుకోవడం సాధ్యమవుతుందండి. సో ఇంప్లాంట్స్ ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది సార్? ఇంప్లాంట్ ప్రొసీజర్ గురించి ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలి. చాలామందికి అపోహలు ఉన్నాయి. ఏమని ఇంప్లాంట్ లాంటి రూట్ ఫామ్ని ఎముకలో ఫిక్స్ చేయాలంటే ఆపరేషన్ చేస్తారా అని మొట్టమొదటి చాలామంది అడుగుతారు. దీనికి ఎటువంటి ఆపరేషన్లు ఉండవండి, ఎటువంటి కోతలు ఉండవు, ఎటువంటి కుట్లు ఉండవండి. సో చాలా సులభంగా ఫిక్స్ చేసుకోగలిగిన టెక్నాలజీ. మీరు ఎంత సమయం పడుతుంది అనుకుంటున్నారు చెప్పండి? కేవలం 3 నుంచి 5 నిమిషాల పాటు ఒక రూట్ ఫామ్ని లేదా ఒక ఇంప్లాంట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అది చాలా సులభంగా చేసుకోవచ్చు. చాలామంది రక్తం పోతుందండి అని అడుగుతారు. ఎటువంటి రక్తస్రావం ఉండదు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటి ఏమంటే, మేము ఇటువంటి పళ్ళు పెట్టుకోవాలనుకున్న వాళ్ళు లేదా పళ్ళ సెట్టును మార్చుకోవాలనుకున్న వాళ్ళు ఏదో రకమైన బీపీయో షుగరో లేదా గుండెకి సంబంధించిన జబ్బులతోనో ఇబ్బంది పడతాడు. నాకు షుగర్ ఉంది కాబట్టి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అండి, అమ్మో నాకు కంట్రోల్లో ఉండదండి షుగరు, మరి ఇప్పుడు ఇట్లాంటి ట్రీట్మెంట్లు చేసుకోవచ్చా, బాగా నమిలి తినాలనే కోరిక ఉంది నాకు, మళ్ళీ చేసుకోవచ్చా? డెఫినెట్గా చేసుకోవచ్చండి. డయాబెటిక్ పేషెంట్లకు చాలా చక్కగా ఏం ఇబ్బంది లేకుండా, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి ఇన్ఫెక్షన్లు రాకుండా పర్ఫెక్ట్గా ఇంప్లాంట్ టెక్నాలజీని పెట్టి నమిలి తినే ఏర్పాట్లు చేయగలిగింది పార్థ డెంటల్. సో వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే ఎటువంటి సమస్యలున్నా సరే, షుగర్ ఉన్నా, కంట్రోల్ ఉన్నా లేకపోయినా, తక్కువ షుగర్ ఉన్నా ఎక్కువ షుగర్ ఉన్నా సరే ఇబ్బంది పడిన అవసరం లేకుండా. కొంతమంది అంటారు, ఏమంటే ఎముక చాలా చిన్నదిగా ఉందండి, నేను ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ లాంటివి పెట్టుకుని నమిలి తినచ్చా? హ్యాపీగా పెట్టవచ్చండి. పెద్ద ఎముక ఉంటే పెద్ద ఇంప్లాంట్ పెట్టినట్టే చిన్న ఎముకకు చిన్న ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసుకొని చక్కగా ఫిక్స్డ్ దంతాలను పెట్టుకునే ఆప్షన్ అందుబాటులో ఉంది. సో ఎవ్వరూ కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు వీళ్లకు మాత్రమే ఇంప్లాంట్ టెక్నాలజీ పెట్టి ఫిక్స్డ్ దంతాలు పెట్టచ్చు, వీళ్లకు పెట్టలేము అనే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు అలా లేదండి. ఏ వయసు వారికైనా సరే, అది 60 ఏళ్ళైనా 90 ఏళ్ళైనా 100 సంవత్సరాల వయసు వ్యక్తికైనా సరే, ఎవరికైనా సరే చక్కగా చిన్న ఎముక ఉన్నప్పటికి కూడా చక్కగా ఇంప్లాంట్స్ ఫిక్స్ చేసుకొని హ్యాపీగా ఫిక్స్డ్ దంతాలను పెట్టుకొని నమిలి తినే ఏర్పాట్లు చేసే అవకాశం ఈరోజు పార్థ డెంటల్లో మీకు అందుబాటులో అవుతుంది. కొంచెం ఏజ్డ్ పీపుల్ అయితే వాళ్ళు అనుకుంటారు, ఈ ఏజ్లోనే నేను పెట్టించుకోలేనేమో, నాకు ఆ పెయిన్ నేను తట్టుకోలేనేమో, లైక్ ఇట్లా ఆలోచిస్తూ ఉంటారు. సో అంతవరకు అంటే ఒక స్క్రూ సిస్టమ్ లాంటిది అది పెడతారు, సో అది పెయిన్ వస్తుంది బాగా, ఈ ఏజ్లో అది ఐ కాంట్ బేర్ అని అంటూ ఉంటారు. అది ఎంతవరకు? చాలామందికి ఆ భయం ఉంటుందండి. ఏమంటే ఈ వయసు వచ్చింది కాబట్టి ఇప్పుడు నేను నొప్పి తట్టుకోలేను అనే భయం ఉంటుంది. చాలామంది వాళ్ళ పిల్లలు కూడా అవుతుంటారు, అమ్మ మా నాన్నకి 40-60 ఏళ్ళు వచ్చినాయండి, మా మదర్కి 70 ఏళ్ళు వచ్చినాయి, ఈ టైంలో పెట్టుకొని తినచ్చా, అసలు పెట్టుకోవడం సాధ్యమో, తట్టుకోగలుగుతారా లేదు అని చాలామంది అడుగుతూ ఉంటారు. అస్సలు భయపడకండి. ఎటువంటి నొప్పి లేని నాణ్యమైన వైద్యాన్ని పార్థ డెంటల్ తన 70 క్లినిక్ల్లో కూడా అందిస్తోంది. వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. దీంతో నొప్పి ఉంటుంది, విపరీతమైన వాపు లాంటి సమస్యలు ఉంటాయి, వీళ్ళు ఒక వారం రోజులు 10 రోజులు బెడ్ మీద రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితులు ఉంటాయి, లేదా మేము ఉద్యోగానికి వెళ్ళలేము, వ్యాపారం చేసుకోలేము, బయట తిరగడం సాధ్యం కాదు, ఇట్లాంటి అపోహలన్నీ పెట్టుకోకండి. ఎవరైనా సరే ఎటువంటి నొప్పి లేకుండా హ్యాపీగా ఈ ఇంప్లాంట్ టెక్నాలజీ ఉపయోగించుకునే అవకాశం ఈరోజు పార్థ డెంటల్ మీకు అందిస్తుంది. సో ఈ టెక్నాలజీ అనేది ఇప్పటి వరకు ఉంది.
ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఇప్పుడు చాలామంది అనుకుంటారు, ఒకప్పటి వరకు కూడా మీరు ఎంతమందిని విని ఉంటారో అంతమంది కూడాను, ఏమంటే మీకు ఇంప్లాంట్ లాంటి టెక్నాలజీ వాడతామండి, మీ అదృష్టం బాగుంటే అవి నిలబడతాయి, అదృష్టం బాగలేకపోతే ఊడిపోతాయండి అని చెప్పిన వాళ్ళ సంఖ్య ఎక్కువ. మొట్టమొదటిది కారణం ఏంటి? డాక్టర్లకు ప్రజలకు ఎట్లా అవగాహన తక్కువ ఉందో చాలామంది డాక్టర్లలో కూడా దీని పట్ల అవగాహన తక్కువగా ఉందనే చెప్పాలి. ఎందుకంటే దీని పూర్తిగా శిక్షణ పొందిన డాక్టర్లు కానీ సర్టిఫికేషన్ పొందిన డాక్టర్ల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. అందువల్ల చాలామంది భయపడేవాళ్ళు. మరీ ముఖ్యంగా షుగర్ లాంటి సమస్య ఉంది అనగానే, అమ్మో షుగర్ ఉంది కాబట్టి నీకు చేయడానికి వీల్లేదు, లేదా నేను కార్డియాక్ పేషెంట్ అనగానే, అమ్మో నీ గుండె జబ్బు ఉంది కాబట్టి అసలు ఏం చేయడానికి లేదు అని చెప్పేవాడు. అందువల్ల సక్సెస్ రేట్ ఎంతనండి, మీ అదృష్టం అండి 50% వరకు ఉండొచ్చు ఉండకపోవచ్చు అని చెప్పేవాళ్ళు. ఈరోజు పార్థ డెంటల్ 90% సక్సెస్ రేట్తో ఇంప్లాంట్ టెక్నాలజీని ప్రజలకు అందిస్తూ ఉంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఫెయిల్యూర్ లేరంగా, కేవలం 10% కంట్రోల్ చేయగలిగినాం. ఎక్కడైనా సరే 1-2 కేసుల్లో ఆ ఇంప్లాంట్ టెక్నాలజీ ఊడిపోతే, ఇంప్లాంట్ ఊడిపోవడమో ఇన్ఫెక్ట్ అవ్వడమో జరిగితే ఆ ప్లేస్లో మరింత ఆధునిక పద్ధతిలో ఇంప్లాంట్స్ని ఫిక్స్ చేసి సక్సెస్ చేయగలుగుతున్నాం. అందువల్ల ఈరోజు నేను చాలా గర్వంగా చెప్పుకోగలిగింది ఏమిటంటే, భారతదేశంలో ఏ సంస్థ చేయలేనన్ని ఇంప్లాంట్ ట్రీట్మెంట్లు పార్థ డెంటల్ చేసింది. ఇప్పటికీ కొన్ని వేల మందికి నమిలి తినే శక్తి ఇవ్వగలిగినాం. కొన్ని వేల మందికి ఈ ఊడిపోయిన పళ్ళ స్థానంలో ఫిక్స్డ్ దంతాలను పెట్టి హ్యాపీగా చూడడానికి న్యాచురల్ పళ్ళలాగా ఉంచగలిగే పరిస్థితి తీసుకొచ్చాం. వీళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు, కార్డియాక్ పేషెంట్స్ ఉన్నారు, అసలు వీళ్ళు ఎక్కడా సాధ్యం కాని పేషెంట్లు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే మాకు పార్థ డెంటల్కి వచ్చి ఈ 70 క్లినికుల్లో వచ్చేవి 90% ఫెయిల్ అయిన కేసులే వస్తూ ఉంటాయి. ఏమంటే అక్కడ చేసాం ఇక్కడ చేసాం ఫెయిల్ అయినాయి అంటే, మేము మా డాక్టర్లు దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని సక్సెస్ చేసి చూపిస్తూ ఉన్నారు. సో 90% సక్సెస్తో పార్థ డెంటల్ ఈరోజు ఇంప్లాంట్ టెక్నాలజీని ప్రజలకు అందివ్వడానికి ప్రయత్నిస్తాం. మరొక గర్వకారణంగా చెప్పాల్సిన విషయం ఏమిటి అంటే, భారతదేశంలో ఎక్కడా ఇవ్వలేనంత తక్కువ ఫీజుకి ఇంప్లాంట్ టెక్నాలజీని ప్రజలకు అందివ్వగలం. ఎలా సాధ్యమైంది? ఎక్కువ కేసులు చేస్తాం కాబట్టి మేము తక్కువ ఫీజులు తీసుకొని కూడా మీకు మంచి ట్రీట్మెంట్ని, ఆధునిక దంత వైద్యాన్ని అందివ్వగలం. ఎవరైతే తక్కువ కేసులు చేస్తారో ఎక్కువ డబ్బులు ఛార్జ్ చేయాలి. పార్థ డెంటల్ 70 క్లినికుల్లో రోజు చేస్తాం ఇదే కేసుల్ని, రోజు ఇటువంటి ట్రీట్మెంట్లే చేస్తూ ఉంటాం. కాబట్టి మేము కాంపిటేటివ్ రేట్లు ఎవరు చేయలేనంత రీజనబుల్ కాస్ట్కి ఈరోజు ఇంప్లాంట్ టెక్నాలజీని ప్రజలకు అందివ్వడం సాధ్యమవుతుంది. సో నార్మల్ టీత్స్లోనే ఇవి కూడా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ వదిలేపోయే ఛాన్సెస్, పుచ్చిపోవటం అలాంటివి ఉంటాయా? స్పెషల్ కేర్ ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా ఈ టీత్స్కి? సాధారణంగా ఇంప్లాంట్స్ని ఎముకలోకి ఫిక్స్ చేసిన తర్వాత 4 నుంచి 5 నెలలు గడిచిపోతే మళ్ళీ అది ఎముకలో అంతర్భాగంగా మారిపోతుంది. ఒక్కసారి అవి ఎముకలోకి అతుక్కుపోయిన తర్వాత అది ఊడిపోవడము, విరిగిపోవడము చేయడం జరిగింది. ఏదన్నా తేడాలు వస్తే మొదటి నెల 2వ నెలలోనే రావాలి తప్ప 4 నెలలు గడిచిపోయిన తర్వాత అసలు పూర్తిగా ఎముకలు అతుక్కుపోయిన తర్వాత అవి ఊడిపోవడం కానీ ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం లేదు. మామూలుగా పెట్టిన మనకున్న న్యాచురల్ టూత్ పుచ్చిపోతాయి, ఇంప్లాంట్కి సంబంధించిన పళ్ళు పుచ్చిపోయే అవకాశం లేదు. మామూలు పళ్ళు కదిలిపోతాయి, ఇంకొక సమస్య వస్తుంది. వాటికి అటువంటి సమస్యలు వచ్చే అవకాశాలు బాగా తక్కువ. సో ఈ ఇంప్లాంట్స్ ఊడిపోతాయి, ఇంప్లాంట్స్ కొన్ని రోజుల తర్వాత వచ్చేస్తాయి, ఇవన్నీ కూడా అపోహలు మాత్రమే. మార్పులు విపరీతంగా వచ్చినాయి. ఈరోజు వచ్చిన టెక్నాలజీ అద్భుతం. ఎవరైనా సరే చాలా హ్యాపీగా పెట్టుకొని సంవత్సరాలు దాటి నమిలి తినే శక్తి పొందగలుగుతారు. మీరు www.parthadental.com అనే వెబ్సైట్కి వెళ్ళండి. వెబ్సైట్లో మేము మా పేషెంట్లు ఇప్పటిదాకా గత 5-6 సంవత్సరాలుగా మా పేషెంట్లకు ఎవరికైతే ఇంప్లాంట్లు పెట్టి ఉన్నామో వాళ్ళు ఎలా నమిలి తింటున్నారు, పెట్టుకున్న తర్వాత వాళ్ళ ఫీలింగ్స్ ఏమిటి అని వీడియోల రూపంలో చేసి కొన్ని వేల వీడియోలు దాంట్లో అప్లోడ్ చేసినాం. సో ఇవన్నీ చూసి మీరు అవగాహన తెచ్చుకోవడం మంచిది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆధునిక దంత వైద్యంపై అపోహలను తొలగించి అవేర్నెస్ క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.